రాహుల్ గాంధీ గారు భావి భారత ప్రధాని. కష్టకాలంలో బడుగు బలహీన వర్గాలకు బీసీ సోదరులకి 42% రిజర్వేషన్ల బిల్లును అసెంబ్లీలో పాస్ చేయించి కేంద్ర ప్రభుత్వ ఆమోదానికి పంపినటువంటి మహోన్నతమైనటువంటి విజన్ కలిగినటువంటి నాయకుడు, కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, లోక్సభలో ప్రతిపక్ష నేత, మన ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ గారు. ఎస్సీ వర్గీకరణ చేసినటువంటి గుండె ధైర్యం ఉన్నటువంటి నాయకుడు రాహుల్ గాంధీ గారు. ప్రజలకు సన్న బియ్యం ఇయ్యమని, రైతులకు 21,000 కోట్ల రుణాలు మాఫీ చేయమని చెప్పినటువంటి మహోన్నత వ్యక్తి రాహుల్ గాంధీ గారు. మహిళలందరికీ ఉచితంగా బస్సు ప్రయాణం కల్పించమని, 200 యూనిట్ల వరకు బడుగు బలహీన వర్గాలకు, పేద ప్రజలకి ఉచిత విద్యుత్తుని ఇవ్వమన్నటువంటి మహానాయకుడు రాహుల్ గాంధీ గారు. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి ప్రతిరోజు ప్రతి నిత్యం ప్రజా పాలన చేస్తున్నదంటే దానికి విజన్, కర్త, కర్మ, క్రియ మన ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ గారు. ఈ దేశానికి రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయ్యుంటే ఈరోజు పాకిస్తాన్ 2 ముక్కలయ్యేది. పాకిస్తాన్ బెలూచిస్తాన్ని విభజించేటువంటి ఏకైక దమ్మున్న నాయకుడు రాహుల్ గాంధీ గారు. ఈరోజు నరేందర్ దామోదర్ దాస్ మోడీ అంటలేరు, సరెండర్ దామోదర్ దాస్ మోడీ అంటున్నారు. ఈరోజు పాకిస్తాన్కు సరెండర్ అయి 2 రోజులలోనే మన సైన్యాల యొక్క నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసి విజయ పథంలో కొనసాగుతున్నటువంటి సైన్యం యొక్క ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసినటువంటి సరెండర్ మోడీ అని దేశమంతా కోడై కూస్తున్నది. ఈరోజు బీజేపీ యొక్క నరేంద్ర మోడీ యొక్క దౌర్జన్యాలను, దాష్టీకాలను, దుర్మార్గాలను అణిచివేసి పేద ప్రజల్ని, బడుగు బలహీన వర్గాల ప్రజల్ని తొక్కి పెట్టాలని, ఉక్కు పాదంతో అణిచివేయాలని చూస్తున్నటువంటి ఈ నరేంద్ర మోడీకి గుణపాఠం చెప్పగలిగే ఏకైక మునగాడు రాహుల్ గాంధీ గారు. ఈరోజు 100 మంది ఎంపీలు గెలిచినా కూడా వాళ్ళని పట్టుకొని బీజేపీ నరేంద్ర మోడీని ప్రజా వ్యతిరేక పాలనను విమర్శిస్తూ ప్రజలకు మేలు చేసేటువంటి కార్యక్రమాల్ని చేసే విధంగా రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీని అగ్రపథాన నడిపిస్తూ ఉన్నారు. మేమందరం ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలం రాహుల్ గాంధీ గారు చేసినటువంటి 4,000 కిలోమీటర్ల పాదయాత్ర, ఎండనక, వాననక, చలనక, రాత్రనక, పగలనక, కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు 4,000 కిలోమీటర్ల పాదయాత్ర, భారత్ జోడో యాత్ర చేసినటువంటి రాహుల్ గాంధీ గారిని చూసి దేశమంతా, కాంగ్రెస్ పార్టీ అంతా గర్విస్తూ ఉన్నది. ఈరోజు నరేంద్ర మోడీ యొక్క దుర్మార్గాలను ప్రశ్నించే ఏకైక మునగాడు రాహుల్ గాంధీ గారు. దిస్ నేషన్ ఇస్ పేయింగ్ ఎ గ్రేట్ ఇంట్రెస్ట్ in making Rahul Gandhi ji as a Prime Minister of